మిత్రులారా మరి మనం కోణం గురించి డిస్కస్ చేస్తున్నాం. కోణం థీటా యాంగిల్ అనేటువంటి దాన్ని డిస్కస్ చేసాం. యాంగిల్ అనగానే మనకి ఏం చెప్తున్నాము అంటే ఆది బిందువు ఒకటిగానే ఉండాలి. సో ఒక కిరణము ఇది ఏ, ఇది ఓ, ఇలా మనకు పైకి వెళ్ళినట్లయితే బి పాయింట్ అని చెప్తున్నాం. వీటి రెండిటి మధ్య స్థానభ్రంశాన్ని అవి రెండు ఎంత దూరం అంటే లేదు సింపుల్గా ఈ రెండు కిరణాల చేత ఉమ్మడి బిందువు నుంచి రెండు కిరణాల మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఖాళీ ప్రదేశము ఉమ్మడి బిందువు కామన్ పాయింట్ ఎంటీ ప్లేస్ మనం ఏం చెప్తున్నాము అంటే కోణము అని చెప్తున్నాం. అయితే ఈ కోణాన్ని దేంతో గుర్తిస్తున్నాము అంటే కోణాన్ని కోణమానితో గుర్తించడం జరుగును. అయితే ఈ కోణమానిని ఎన్ని సమభాగాలు కలిగి ఉంటుంది అంటే ఇలా మనకు అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇది మనకు 0 డిగ్రీలు గాను ఇలా ఒక రేఖ ఉంటుంది. సో ఇటువైపు ఇలా వస్తే అలాగే ఇటువైపు ఇలా వస్తే ఇది కుడివైపుకి మనం కొలతను తీసుకుంటున్నాం కాబట్టి కుడివైపుకి దీన్ని మనం సవ్య దిశ, ఇది ఎడమవైపుకు వస్తుంది కాబట్టి ఎక్కడి నుండి 0 నుంచి అంటే ఇక్కడ నుంచి ఇది ఇలా వెళ్తుంది. సో ఇలా వెళ్ళినప్పుడు చూడండి, ఇలా వెళ్ళినప్పుడు దీన్ని ఎడమవైపుకి అంటే కింద భాగం నుంచి ఇటువైపు మనం ఏం చేస్తున్నాము అంటే ఎడమవైపుకి వెళ్తూ ఉంది. సో దీన్ని అపసవ్య దిశ. ఇదేమో క్లాక్ వైజు, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్. సో అపసవ్య దిశలో వచ్చినప్పుడు కోణం అనేటువంటిది నెగటివ్, రుణాత్మకంగా ఉంటుంది. అంటే -40 డిగ్రీస్, -20 డిగ్రీస్, -120 డిగ్రీస్ ఇలా ఉంటాయి. అదే సవ్య దిశలో వెళ్తూ ఉంది కాబట్టి కోణం అనేటువంటిది పాజిటివ్, ధనాత్మకంగా ఉంటుంది. అంటే 40 డిగ్రీస్, 20 డిగ్రీస్, 120 డిగ్రీస్. చూడండి, ఈ కోణమానిని ఎన్ని భాగాలు కలిగి ఉంటుంది అంటే 180 భాగాలు కలిగి ఉంటుంది. ప్రతి భాగము దేన్ని తెలియచేస్తుంది అంటే 1 డిగ్రీ కోణాన్ని తెలియచేస్తుంది. సో కోణమానిని అనేటువంటిది సో మనకు ఈ కోణమానిని అనేటువంటిది 180 భాగాలు కలిగి ఉంటుంది. సో 180 భాగాలు కూడా ఒక్కొక్క భాగము ఒక్కొక్క డిగ్రీ అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. అయితే మిత్రులారా, ఈ కోణాలు రకాలుగా చూసినట్లయితే కోణాలు రకాలు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కానీ మనం తీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్గా శూన్య కోణము, జీరో యాంగిల్. ఏ కోణం అండి? జీరో యాంగిల్. అంటే ఈ రెండు కిరణాల మధ్య కోణము, రెండు కిరణాల మధ్య కోణం 0 డిగ్రీలు లేదంటే స్థానభ్రంశం లేనిది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇలా ఉంది ఒక బిందువు, ఇలా ఒక కిరణం, మళ్ళీ దానిపైనే ఒక కిరణం కానీ ఉన్నట్లయితే మనకు శూన్య కిరణము శూన్య కోణము, జీరో యాంగిల్, నల్ యాంగిల్. ఇదేమో ఏ, ఇదేమో బి. ఫర్ ఎగ్జాంపుల్
ఇలాంటి శూన్య కోణాలు ఏర్పడేటటువంటివి మనకి ఏదైనా ఉందంటే నిత్య జీవితంలో 12 గంటల సమయం, 12 గంటల సమయంలో గంటల ముళ్ళు, మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్, నిమిషాల ముళ్ళు లా మధ్య కోణం చూడండి. ఇది క్లాక్ ఇలా ఉంది, ఇదేమో 3, ఇదేమో 12, ఇదేమో 9, ఇదేమో 6 గంటలు అంటాం. సో మిట్ట మధ్యాహ్నం అని కూడా చెప్పొచ్చు దీన్ని, మంచి మధ్యాహ్నం కూడా. 2 ముళ్ళులు కూడా ఒకేలాగా ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు కోణం ఎంతరా అంటే ఏ కోణం ఉంటుంది అంటే శూన్య కోణం. ఏ కోణం ఉంటుంది అంటే శూన్య కోణము. మిత్రులారా, శూన్య కోణము అంటే 2 కిరణాల మధ్య ఎలాంటి స్థానభ్రంశం ఉండకూడదు. అలా స్థానభ్రంశం లేనటువంటి దాన్ని మనం ఏం చెప్తాము అంటే జీరో యాంగిల్ అని చెప్పడం జరుగుతుంది. సో స్థానభ్రంశం లేనటువంటిది ఇలా మనకు కనిపించడం జరుగుతుంది. సో ఇలాంటి కోణాన్ని మనం ఏం చెప్తున్నాము అంటే శూన్య కోణంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ మిత్రులారా, రెండవ కోణము సో లఘు కోణము. రెండవది సో అల్ప లేదా లఘు కోణము. అక్యూట్ యాంగిల్. సో ఇలా ఈ అక్యూట్ యాంగిల్ అనేటువంటిది ఏంటి అంటే 2 కిరణాల మధ్య 2 rays, the angle between 2 rays is less than 90. 2 కిరణాల మధ్య కోణం 90 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. ది యాంగిల్ బిట్వీన్ ది 2 rays, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిట్ ఇలా ఇస్తాడు మిత్రులారా, ఇలా ఇచ్చి ఇలా ఉంటుంది, ఇలా ఉంది. సో ఇది ఎంతో కొంత టీటా అంటాం. అలాగే చూడండి, ప్రతి డయాగ్రామ్ కూడా అంటే 90 డిగ్రీలు అంటే మనకేంటి ఇలా ఉండాలి, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఇలా ఉండాలి. అలా కాకుండా దానికన్నా తక్కువ అంటే మనకు ఈ అల్ప కోణము అక్యూట్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి అంటే టీటా అనేటువంటిది ఇలా ఉంటుంది, లెస్ దెన్ 0 degrees. 0 degrees less than theta, less than 90 degrees. మిత్రులారా, ఇక్కడ ఈక్వాలిటీ అనేటువంటి సింబల్ ఉంచరాదు. చాలామంది ఏం చేస్తారు అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90 అని రాస్తారు పొరపాటులో. అంటే మనకు ప్రశ్నలో ఇలా కానీ ఇచ్చి ఇది ఏ కోణాన్ని సూచిస్తుంది అంటే అల్ప లేదా లఘు కోణము. అల్ప లేదా లఘు కోణము. అల్ప కోణానికి మరొక పేరు ఏది అంటే లఘు కోణము. లఘు కోణాన్ని మరొక పేరు ఏంటి అంటే సో అల్ప కోణంగా మనం చెప్తాం. అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ ఈజ్ మెజర్స్ ది యాంగిల్ లైస్ బిట్వీన్ theta and 90, or if the angle is less than 90 degrees made by 2 rays is called acute angle. acute angle. సో ఇలా చూడండి, ఈ డయాగ్రామ్స్ అన్నీ కూడా మనం సో అల్ప కోణానికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్గా మనం తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మనకు ఒక 3 గంటల 20 నిమిషాల సమయం ఉంది. సో 3 గంటల 20 నిమిషాల సమయం ఉంది. ఇది గడియారంలో సూచించే కోణం అంటారు. గడియారంలో సూచించే కోణం. చూడండి, ఇక్కడ మనకు ఇందాకే మనం చెప్పాం సవ్య దిశ అపసవ్య దిశ అని. సో క్లాక్ అండి, ఇది 12 గంటలు, 3 గంటలు, 6 గంటలు, 9, మధ్యలో 4, 5, 1, 2, 7, 8,
10, 11. చూడండి గడియారంలో ప్రతి నిమిషానికి ముళ్ళు ఎంత చేస్తుంది అంటే 6 డిగ్రీల కోణం చేస్తుంది. గడియారంలో ప్రతి నిమిషానికి కూడా మనకి ఎంత కోణం చేస్తుంది అంటే 6. అయితే 3 గంటల 20 నిమిషాలు అన్నాడు. గంటల ముళ్ళేమో 7 ఉంది, 20 నిమిషాలు అనేది 7 ఉంది. అయితే మరి ఈ రెండిటి మధ్య సూచించే కోణము ఏ కోణము అంటున్నాడు. సో చూడండి ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్ది. కుడివైపు తిరుగుతుంది అంటే మనం దాన్ని ఏం చెప్తాము అంటే సవ్య దిశ. కుడివైపు తిరుగుతుంది అంటే దాన్ని ఏమని చెప్తున్నాం, సవ్య దిశలో ఉంది కాబట్టి కోణము ధనాత్మకం. సో 3 గంటల దగ్గర అలానే ఉంది కానీ కోణం అనేది మారుతూ ఉంది కాబట్టి సో 20 నిమిషాలు మనకు తిరిగింది. 20 × 6 120 డిగ్రీలు. చూడండి మిత్రులారా 3 గంటల 20 నిమిషాలు గడియారంలో సూచించే కోణం ఎంత అంటే 120. అయితే ఇది అల్ప కోణమా లఘు కోణమా అని అడిగినప్పుడు ఇది లఘు కోణము కాదు, అల్ప కోణము కాదు. లఘు కోణము అక్యూట్ యాంగిల్ కాదు. సో ఈ 120 డిగ్రీలు అనేది లఘు కోణాన్ని సూచించదు. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మన గడియారంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 3 అవర్స్ 3 గంటల 5 నిమిషాలు ఉన్నప్పుడు 5 × 6 సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 6 30 నిమిషాలు 30 డిగ్రీలు. ఇది లఘు కోణము. ఎందుకంటే ఇది లఘు కోణం అని చెప్తున్నాం, 90 డిగ్రీల కన్నా తక్కువ ఉంది. అంటే 90 డిగ్రీల కన్నా తక్కువ, 0 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం లఘు కోణంగా చెప్పవచ్చు. ఇది 120 డిగ్రీల లఘు కోణం కాదు, లఘు కోణము 30 డిగ్రీలు. అలాగే మనకు మూడవ కోణము లంబ కోణము, పర్పెండిక్యులర్ యాంగిల్ ఆర్ రైట్ యాంగిల్. సో లంబ కోణము, ఈ లంబ కోణం ఏం చెప్తుంది అంటే సో 2 కిరణాల మధ్య కోణము 90 డిగ్రీలుగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లంబ కోణాన్ని మనం తీసుకున్నాం. ది యాంగిల్ బిట్వీన్ టూ రేస్ ఈజ్ 90 or the angle made by the two rays is 90 degrees, then it is called right angle. For example 90 degree theta is equals to ఇది పర్టికులర్గా 90 డిగ్రీలు ఉండాలి. చూడండి మిత్రులారా ఇందులో మనం అల్ప కోణము లేదా లఘు కోణం చెప్పేటప్పుడేమో 0 డిగ్రీల కన్నా ఎక్కువ, 90 డిగ్రీల కన్నా తక్కువ అని చెప్పాం. అయితే లంబ కోణం చెప్పేటప్పుడు θ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వాటికి ఉదాహరణలుగా మనం ఏం చెప్పొచ్చు అంటే గది మూలలు. సో ఇప్పుడు ఇది ఒక గది అనుకున్నట్లయితే ఇలా ఉందండి గది. సో ఈ గది ఈ మూల అన్నీ కూడా 90 డిగ్రీలు. సో అలా అన్నీ కూడా మనకు 90 డిగ్రీలు అనేటువంటివి ఏర్పరుస్తాయి. అలా కాకుండా ఇది ఒక సరళ రేఖని మరో రేఖ ఇలా విభజించినట్లయితే చూడండి దీన్ని కూడా మనం సో లంబ రేఖలు, పర్పెండిక్యులర్ లైన్స్, లంబ రేఖలు ఇవన్నీ కూడా మనకు ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే ఇది మొదటి ఉదాహరణ, రెండవ ఉదాహరణ, మూడవ ఉదాహరణ. సో ఈ యాంగిల్స్ అన్నీ కూడా ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి. దీని యాంగిల్ ఎలా ఉండాలి అంటే ఇలానే ఉండాలి. ది యాంగిల్ మేడ్ బై 2 90 degrees. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా గడియారంలో సమయం 9 గంటలు. సో 9 గంటలు అన్నప్పుడు ఏ కోణాన్ని సూచిస్తుంది అంటే చూడండి 12, 9, 6, 3. సో ఇక్కడేమో పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, ఇక్కడేమో పెద్ద ముళ్ళు. ఇప్పుడు చూడండి ఇటువైపు మనకు 90 డిగ్రీస్ అంటే ఇది కూడా మనకు
లంబకోణాన్ని తెలుపును. అలాగే 6:15 నిమిషాలప్పుడు, 6:15 నిమిషాలప్పుడు, 12:15 నిమిషాలప్పుడు. సో ఇలా మనకు ఎనీ టైం సమయంలో రెండూ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా లంబంగా ఉన్నప్పుడు మనం ఆ కోణాన్ని 90 డిగ్రీలుగా మనం తెలియజేయచ్చు. అలాగే మన జామెట్రీ బాక్స్లో జామెట్రీ బాక్స్లో మూలమట్టాలు ఒకటేమో 90 డిగ్రీల్లో ఉంటుంది, మరొకటేమో 45 డిగ్రీల్లో ఉంటుంది. అయితే మూలమట్టాన్ని కూడా మనం 90 డిగ్రీల కోణానికి ఉదాహరణగా చెప్పవచ్చు. మరి లంబకోణం అయింది. లంబకోణం తర్వాత అధిక కోణము. నాలుగవది అధిక కోణము లేదా గురు కోణము. దీన్నే అబ్ట్యూజ్ యాంగిల్. సో ఈ అబ్ట్యూజ్ యాంగిల్ అన్నప్పుడు మనకు రెండు కిరణాల మధ్య కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువగా ఉండాలి. చూడండి, ది యాంగిల్ లైస్ బిట్వీన్ 180 degrees and 90 degrees ఈజ్ కాల్డ్ అబ్ట్యూజ్ యాంగిల్. సో ఇది ఎలా మన డయాగ్రామ్స్ ఎలా గీసుకోవచ్చు అంటే ఇలా ఉందండి. సో కొంచెం 105 డిగ్రీలు, 135 డిగ్రీలు, 170 డిగ్రీలు. సో ఇవన్నీ కూడా మనం అధిక కోణాలకి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అంటే అధిక కోణము అనేటువంటిది 180 డిగ్రీల కన్నా మనకు తక్కువ తెలియజేస్తూ ఉంది కాబట్టి సో ఇలా చెప్తూ ఉన్నాం. అయితే అధిక కోణము లేదా గురు కోణము, అధిక కోణానికి మరొక పేరు గురు కోణము. 90 degrees ఈజ్ లెస్ దెన్ θ ఈజ్ లెస్ దెన్ 180 degrees. చూడండి, గురు కోణానికి మనం కోణాల్లో చూపించేటప్పుడు ఇలా చూపించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే 5వ కోణము, దీన్నే మనం సరళ కోణము. ఈ బిట్టు 2 టెట్టుల్లో ఇచ్చాడండి. సరళ కోణము విలువ ఎంత అని చెప్పి మనకు 2 టెట్టుల్లో ఇవ్వడం జరిగింది. సరళ కోణము, దీన్నే స్ట్రైట్ యాంగిల్ అని చెప్తాం. ఈ సరళ కోణము ఏ విధంగా ఉంటుంది అంటే 2 కిరణాల మధ్య కోణము 180 డిగ్రీలకు సమానంగా ఉండాలి. సో అంటే ఇలా తీసుకున్నప్పుడు θ ఈజ్ ఈక్వల్స్ టు 180. సో అలా కాకుండా ఇలా నిలువుగా తీసుకుంటున్నా 180. సో ఇలా మనకు 2 కిరణాల మధ్య కోణం అనేటువంటిది 180గా ఉండాలి. ఇలాంటివి మనకి ఏదైనా ఎగ్జాంపుల్స్గా మనం చెప్పగలిగేటివి ఏమైనా ఉన్నాయా అంటే సో 180 డిగ్రీలు కోణం వచ్చేటువంటివి మనకు సరళ కోణాన్ని సూచించేటటువంటిది సో కోణమానిని. సో నెక్స్ట్ గడియారంలో 6 గంటల సమయం. చూడండి, 6 గంటల సమయం అప్పుడు సో ఇదేమో చిన్న ముళ్ళు ఇలా ఉంటుంది, పెద్ద ముళ్ళేమో ఇలా ఉంటుంది. ఇక్కడేమో 12, ఇక్కడేమో 6, ఇక్కడ 3, ఇక్కడ 9.
12 గంటలు. అలాగే 9:15 సమయంలో కూడా మనకు సరళ కోణం అనేటువంటిది చూపించడం జరుగుతుంది. సరళ కోణం తర్వాత మళ్ళీ మనకు 180 డిగ్రీలు కంప్లీట్ అయిందండి. 180 డిగ్రీలు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 6వ కోణం ఏది అంటే ఈ 6వ కోణము పరావర్తన కోణము. పరావర్తన కోణం రిఫ్లెక్స్ యాంగిల్. ఇలా మనకు పరావర్తన కోణాన్ని తీసుకున్నట్లయితే ఈ రిఫ్లెక్స్ యాంగిల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ రిఫ్లెక్స్ యాంగిల్లో రెండు కిరణాల మధ్య కోణం 180 డిగ్రీల కంటే ఎక్కువ, 360 డిగ్రీల కంటే తక్కువ. అంటే టీటా లైస్ బిట్వీన్ 180 డిగ్రీస్ అండ్ 360 డిగ్రీస్. దీన్నే మనం రిఫ్లెక్స్ యాంగిల్ అని చెప్తాం. రిఫ్లెక్స్ యాంగిల్. ఈ రిఫ్లెక్స్ యాంగిల్ని మనం ఏ విధంగా చూపించవచ్చు అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నుంచి ఇలా పైన గీయాలండి, కింద గీయకూడదు ఎప్పుడూ కూడా. ఇది ఒక 190 డిగ్రీలు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 280 డిగ్రీస్. డిగ్రీస్. ఇలా మనకు 180 డిగ్రీల కన్నా ఎక్కువ ఏ కోణం ఉన్నా కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే పరావర్తన కోణం అని చెప్తాం. 360 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నప్పుడు కూడా ఆ కోణాన్ని మళ్ళీ మనం ఏం చెప్తాము అంటే పరావర్తన కోణము అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏడవ కోణము సంపూర్ణ కోణము, కంప్లీట్ యాంగిల్. రెండు కిరణాల స్థానభ్రంశంలో కోణం అంటే రెండిటికి కూడా స్టార్టింగ్ పాయింట్ అదే ఉంటుంది, ఎండింగ్ పాయింట్ కూడా అదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అవుద్దండి, ఇలా స్టార్ట్ అయింది, ఇలా తిరుపుకొని ఆ కిరణం మళ్ళీ ఆడికి వెళ్ళాలంటే దీనిపైకి వెళ్ళి నిలిచిపోవడం అనేటువంటి జరుగుతుంది. కంప్లీట్ రొటేషన్, ఒక పూర్తి భ్రమణము, దీన్నే సంపూర్ణ కోణము లేదా భ్రమణ కోణం అని కూడా. ఒక భ్రమణం ఈజ్ ఈక్వల్స్ టు 360 డిగ్రీలు. 360 డిగ్రీలకు సమానం భ్రమణము. అందుకే సంపూర్ణ కోణానికి మరొక పేరు భ్రమణ కోణము అని కూడా పిలుస్తారు. ఒక భ్రమణం కంప్లీట్ యాంగిల్ 360 డిగ్రీస్ పూర్తిగా కూడా తన తొలి స్థానాన్ని చేరుకున్నట్లయితే దాన్ని మళ్ళీ మనం ఏం చెప్పవచ్చు అంటే సంపూర్ణ కోణముగా చెప్పవచ్చు. మిత్రులారా, మనం ఇప్పుడు కోణాలు అనేటువంటి వాటిని చూసాం. శూన్య కోణం చూసాం, 0 డిగ్రీలు అని చెప్పాం. అల్ప కోణం చూసాం, 0 కన్నా ఎక్కువ, 90 డిగ్రీల కన్నా తక్కువ అని చూసాం. అదేవిధంగా అధిక కోణం, లంబకోణం అన్నాం. లంబకోణం 90 డిగ్రీలకు సమానం అని చెప్పాం. అధిక కోణం అని చెప్పాం, 90 డిగ్రీల కన్నా ఎక్కువ, 180 డిగ్రీల కన్నా తక్కువ అని చెప్పాం. అదేవిధంగా సరళ కోణం అని చెప్పాం, 180 డిగ్రీలకు సమానం అన్నాం. పరావర్తన కోణం అన్నాం, 180 డిగ్రీల కన్నా ఎక్కువ, 360 డిగ్రీల కన్నా తక్కువ అని చెప్పుకున్నాం. అదేవిధంగా సంపూర్ణ కోణం లేదా భ్రమణ కోణం అని చెప్పాం. సంపూర్ణ కోణానికి 360 డిగ్రీలు అని చెప్పాం. అయితే అల్ప కోణానికి మరొక పేరు లఘు కోణం అని, అదేవిధంగా అధిక కోణానికి మరొక పేరు గురు కోణము అని చెప్పి మనం చెప్పాం. అదేవిధంగా భ్రమణ కోణం అనే దాన్ని మనం సంపూర్ణ కోణంగా కూడా చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ
పూరక కోణాలు వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మనం ఇక్కడ 3 కాన్సెప్ట్లు చెప్తాం. సో ఖచ్చితంగా కూడా 1 మార్క్ అనేటువంటిది మనకు కనిపించడం జరుగుతుంది. ఏంటి ఈ పూరక కోణాలు? సో దీన్నే మనం పూరక కోణము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తాం. పూరక కోణం కాంప్లిమెంటరీ యాంగిల్స్, పూరక కోణము. సో కంప్లీట్గా ఈ పూరక కోణం అనేది మనకి ఏం చెప్తుంది? పూరక కోణం అంటే ఏంటంటే, సో మనకు 2 కోణాలను కానీ తీసుకున్నట్లయితే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలకు సమానంగా ఉండాలి. ఏవేని 2 కోణాల మొత్తం 90 డిగ్రీలకు సమానంగా ఉంటే ఆ కోణాన్ని ఏమని చెప్తాము అంటే పూరక కోణము అని చెప్తాం. అయితే ఈ కాంప్లిమెంటరీ యాంగిల్, ది సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, then is called కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో థీటా అనేటువంటిది α1 ప్లస్ α2కి α1 ప్లస్ α2 ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ఇలా కానీ ఉన్నట్లయితే, లేదు మనకు α1 ప్లస్ α2 ఈజ్ ఈక్వల్స్ టు 90 అని చెప్పి కూడా రాయొచ్చు. సో అయితే ఈ 2 కోణాలు ఎలాంటి జతల్ని మనం కానీ తీసుకున్నట్లయితే, 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయ్యేటువంటి జతలను కానీ మనం తీసుకుంటే, మొదటగా 45 డిగ్రీస్ చూడండి, అలాగే 30 degrees, 60 degrees, నెక్స్ట్ 20 degrees, 70 degrees, నెక్స్ట్ 25 degrees, 65 degrees. ఇలా మనం జతలుగా తీసుకున్నట్లయితే వీటి రెండిటి మొత్తం ఎంత చూడండి 90 డిగ్రీలు, వీటి రెండిటి మొత్తం ఎంత చూడండి 90 డిగ్రీలు, వీటి రెండిటి మొత్తం ఎంత అండి 90 డిగ్రీలు. సో వీటి రెండిటి మొత్తం ఎంత అంటే 90 డిగ్రీలు. అంటే ఏదైనా కోణం ఇచ్చినప్పుడు, ఒక కోణం థీటా ఇచ్చినప్పుడు, నోట్, ఒక కోణం థీటా ఇచ్చినప్పుడు దాని పూరకము కాంప్లిమెంట్ ఆఫ్ ఏ గివన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ థీటా, 90 degrees మైనస్ థీటా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో 45 డిగ్రీల కోణానికి క్వశ్చన్ ఎలా ఉంటుందండి, కోణానికి పూరకము. సో పూరక కోణం అని అడగడు, పూరకము అంటాడు. కాంప్లిమెంట్ ఆఫ్ 45 degrees అంటాడు. కాంప్లిమెంట్ ఆఫ్ 45 degrees అంటే ఏంటి? సో 90 మైనస్ 45 దట్ ఈస్ ఈక్వల్స్ టు 45 degrees. అలాగే సో మళ్ళీ మనకు ఇక్కడ 80 డిగ్రీల కోణానికి పూరకము ఎంత అండి? కాంప్లిమెంట్ ఆఫ్ 80 అంటే 90 degrees మైనస్ 80 degrees ఈజ్ ఈక్వల్స్ టు 10 degrees. అలా కాకుండా మధ్యకాలంలో మనకు ప్రశ్నలు అనేటువంటివి. సో 2 పూరక కోణాల నిష్పత్తి 4:5 అయితే వాటిని కనుగొనండి. If the ratio of 2 complementary angles is 4:5, then find their values. ఇప్పుడు ఇలా ఇచ్చేసాడండి, 4:5 ఇచ్చాడు అంటే టోటల్గా కూడా మనకు ఈ రెండింటిని కూడుకున్నట్లయితే 9 parts అవుతుందండి. ఎన్ని? 4 + 5 9 భాగాలు అవుతుంది. ఈ 9 భాగాల విలువ దేనికి సమానము అంటే పూరకము, కాంప్లిమెంటరీ అంటే 90 డిగ్రీలకు సమానము. ఇందులో ఒక భాగాన్ని కనుక్కున్నట్లయితే 90 × 1/9 9 పదుల. చూడండి, మొదటి కోణము 4 × 10 40 డిగ్రీలు, 5 × 10 50 డిగ్రీలు.
అయితే మనం సొల్యూషన్ చేసేటప్పుడు ఇలా చేస్తున్నామండి. అలా కాకుండా మనకు ఆన్సర్ టు క్వశ్చన్ అన్నప్పుడు అక్కడ ఇచ్చిన పెయిర్లో ఏదైతే 90 డిగ్రీలు అంటే ఆ 90 డిగ్రీలు కూడా ఎలా ఉండాలంటే ఒకటి 4 భాగాలు సూచించాలి, ఒకటి 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందండి, 30 డిగ్రీలు 60 డిగ్రీలు. ఆప్షన్ బి ఏమో 40 డిగ్రీసు 50 డిగ్రీసు. ఆప్షన్ సి ఏమో 70 డిగ్రీసు 10 డిగ్రీసు. ఆప్షన్ డి ఏమో 45 డిగ్రీసు 45 డిగ్రీ. నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఆప్షన్లో ఏదైతే 90 డిగ్రీలు ఉంటుందో అది పూరకోణం అని చెప్పాను. అయితే మరి ఈ ప్రశ్న 4:5. సో అలా మనకు రేషియో అనేటువంటిది, నిష్పత్తి అనేటువంటిది ఇవ్వనప్పుడు మనం దీంట్లో అలాగ చూస్ చేసుకోవచ్చు. అయితే 4:5 ఇచ్చాడు కాబట్టి అక్కడ ఒకటేమో 4 భాగాలను సూచించది, మరొకటేమో 5 భాగాలు. చూడండి ఇక్కడ దీన్ని తీసుకున్నట్లయితే 30:90 ఇది పూరకోణమే, కానీ 1:2 రేషియో చూపిస్తుంది. ఇది చూడండి 4:, ఇదేమో 4:5 రేషియో చూపిస్తుంది. ఇదేమో 1:2 రేషియో, ఇదేమో 1:1 రేషియో. ఇది అసలు పూరకోణమే కాదు. మరి ఇప్పుడు 1:2 ఎలా, 31 సార్ 32 సార్, సో 10 4 సార్ 10 5 సార్, 45 సార్ 45 సార్. చూడండి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏదంటే మిత్రులారా 40 డిగ్రీస్ 50, ఎందుకంటే 4:5కి ఈక్వల్ అయింది. అంటే మనం ఇలా కూడా చేయొచ్చు ప్రాబ్లం అనేటువంటిది. సో సొల్యూషన్ టు ఆన్సర్ అనేటువంటిది కూడా మనం వెళ్ళొచ్చు. క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా ఆన్సర్ టు క్వశ్చన్ అనేటువంటిది కూడా మనం వెళ్ళొచ్చు. అయితే మరొక ప్రశ్న మిత్రులారా, ఈ పూరకోణాల్లో మరొక ప్రశ్న. సో ఒక పూరక కోణము ఎలా ఇస్తున్నాడు అంటే మధ్యకాలంలో మనకు ప్రశ్న అనేటువంటిది ఏ విధంగా మారుతూ ఉంది అంటే, సో ఎగ్జాంపుల్ 33 డిగ్రీల 33 మినిట్స్ పూరక కోణము అంటున్నాడు. పూరక కోణము అంటున్నాడు. సో ఇక్కడ మనకు మినిట్స్ అంటే ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేయగలము అంటే యాక్చువల్గా మనకు 90 డిగ్రీలు మైనస్ 33 డిగ్రీస్ 0.33 డాష్ అంటున్నాం. సో ఒక నిమిషానికి మనం ఏమని చెప్తున్నాం, 60 అని చెప్తున్నాం. 60. సో ఈ 60 అన్నప్పుడు ఇక్కడ చూడండి 90లో నుంచి 33 తీసేస్తున్నాం మిత్రులారా. సో 90లో నుంచి 33 తీసేస్తే మనకు వచ్చేటువంటిది ఎంత అంటే 57. సో ఇప్పుడు ఇక్కడ 57 వస్తూ ఉంది. అయితే ఇందులో ఏమో 33 మిగులుతూ ఉంది. అంటే ఇక్కడ ఈ 57లో నుంచి 1 తగ్గించి 56. సో 60 మైనస్ ఇలా చేయాలి. సో 56 డిగ్రీల మనకు ఎంత మిగులుతుంది ఇక్కడ 27 మినిట్స్. ఒక గీత గీస్తే పైన మినిట్ అంటాం, 2 గీతలు గీస్తే సెకండ్స్ అంటాం. సో దీనికి పూరక కోణం. సో ఇలా మనకు పూరక కోణాల నిష్పత్తి ఇచ్చినా కానీ లేదా కోణాలు అనేటువంటివి ఇలా ఇచ్చినా కానీ మనం పూరక కోణాలకు సంబంధించి ప్రశ్నలు అనేటువంటివి సాల్వ్ చేయొచ్చు. సో మిత్రులారా, మరి మనం పూరక కోణం గురించి చర్చించాం. మరి రెండవ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇందులో మనకు సంపూరక కోణము. సంపూరక కోణము అంటే దీన్ని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తాం మిత్రులారా. ఈ సంపూరక కోణం మనకి ఏం చెప్తుంది, సంపూరక కోణం అనేటువంటిది ఏం చెప్తుంది అని చూస్తే, సో రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానం. రెండు కోణాలు. సో α1 ప్లస్ α2 ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. అయితే దీన్ని సింపుల్గా మనం నోట్ ఫార్మేట్ ఏం చెప్తాము అంటే టీటా యొక్క సంపూరకం ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ టీటా. టీటా యొక్క సంపూరకము ఎంత అంటే 180 డిగ్రీస్ మైనస్ టీటా. 180 డిగ్రీస్ మైనస్ టీటా. సో అయితే ఎగ్జాంపుల్గా మనం పెయిర్స్ కానీ తీసుకున్నట్లయితే చూడండి 60 120 రెండు కలిపితే ఎంత వస్తుందండి 180. 70 110 90 90. నెక్స్ట్ 135
45. సో ఇలా మనం ఏ కోణాలు తీసుకున్నా సంపూరక కోణాలుగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 127 డిగ్రీల యొక్క 127 యొక్క సంపూరకము. ఫైండ్ ది సప్లిమెంటరీ ఆఫ్ 127. సో అప్పుడు ఏం చేస్తాం, 180 మైనస్ 127 అంటే దాదాపుగా మనకు 53 డిగ్రీస్. ఎంత వస్తుందండి, సబ్ట్రాక్ట్ చేస్తే 53 డిగ్రీలు అనేటువంటిది వస్తుంది. సో అలాగే సో ఫైండ్ ది 55 డిగ్రీస్, 55 డిగ్రీల యొక్క సంపూరకం. సో దీని సంపూరకం ఎప్పుడూ కూడా సంపూరకాలు ఈ క్రింది వానిలో సంపూరకాలు కనుక్కోనొచ్చు, కానీ సింగిల్గా కనుక్కునేటప్పుడు సంపూరకం సింగులర్ సప్లిమెంటరీ యాంగిల్ అని చెప్పాలి. సో 180 మైనస్ 55 డిగ్రీస్. సో ఇప్పుడు 55 అంటే ఆటోమేటిక్గా ఇది 125. 55కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది అంటే 125. సో అయితే ప్రశ్న మిత్రులారా ఇలా మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో రెండు సంపూరక కోణాలలో మొదటిది రెండవ దానికంటే 4 రెట్లు అయితే సంపూరక కోణాలు ఏవి, ఇలా ఇచ్చాడు. సో ఇప్పుడేమో క్వశ్చన్ ఏంటంటే రెండు సంపూరక కోణాలు అనేటువంటివి ఉన్నాయి, మొదటిదేమో రెండవ దానికంటే 4 రెట్లు అన్నాడు. అంటే రెండవది సెకండ్ పార్ట్, రెండవది ఒక భాగం అయితే మొదటిది 4 భాగాలు. అంటే నిష్పత్తి 4:1 ఇంప్లైస్ 180 డిగ్రీస్. 4:1 180 డిగ్రీలకు సమానం. అంటే 5 భాగాలు 180 డిగ్రీలకు సమానం అయితే నాకు 4 భాగాలు కావాలి. ఎందుకు, మొదటి కోణం 4 భాగాలు కాబట్టి 4 తీసుకున్నా. 180 × 4/5. 5తో చూడండి, 5 3s are 15, 30 మిగిలితే 6. సో 4 6 are 24, 4 3s are 12, ఒక 2 14, 144 డిగ్రీస్ అండి. నెక్స్ట్ రెండవ కోణం, రెండవ సంపూరకం. సో మొదట కనుక్కునేసాం. రెండవ సంపూరకం వెరీ సింపుల్, 180లో నుంచి దీన్ని తీసేయడం అంతే. లేదు మీరు అలాగే ఒక పార్ట్ అనేది కూడా కనుక్కోవచ్చు. సో 44 తీసేస్తే 36 డిగ్రీలు. చూడండి మిత్రులారా, సో రెండు సంపూరక కోణాల్లో మొదటి దానికంటే మొదటిని రెండవ దానికంటే 4 రెట్లు అయితే సంపూరకాలు ఏవి అన్నాడు. రెండవదేమో ఒక భాగం అనుకుంటున్నాం, మొదటిదేమో 4 భాగాలు అవుతుంది. 4:1. 4:1 అంటే 180 డిగ్రీలు. 5 భాగాలు 180 అయితే 4 భాగాలు ఎంత? సో ఇలా మనం రెండవ పూరకం అన్నప్పుడు ఒక భాగమే కాబట్టి సింపుల్గా తీసేయచ్చు. లేదంటే ఇదే మెథడ్ 5 భాగాలు 180 అయితే ఒక భాగం ఎంత అని చెప్పి మనం క్యాలిక్యులేషన్ అనేటువంటిది చేయొచ్చు. నెక్స్ట్ మూడవ భాగం, ఇందులో మనకు ఏంటంటే సంపూర్ణ లేదా సంయుగ్మ కోణాలు. వీటినే మిత్రులారా మనం కాంజుగేట్ యాంగిల్స్ అని చెప్తాం. సో రెండు కోణాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, ఇందులో మనం 2 కోణాలు తీసుకున్నట్లయితే 2 కోణాల మొత్తం 360 డిగ్రీలకు సమానం. 2 కోణాల మొత్తం 360 డిగ్రీలు. చూడండి మిత్రులారా, ఫస్ట్ పూరక కోణం అన్నాం. పూరక కోణం ఏంటి, 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు. రెండవది సంపూరక కోణం అన్నాం. 2 కోణాల మొత్తం ఎంత మిత్రులారా,
180 డిగ్రీలు అన్నాం. అరే మరి సంపూరక కోణము లేదా సంయుగ్మ కోణం అని చెప్పాం 360 డిగ్రీలు మిత్రులారా. సో అయితే ఇక్కడ టీటా కోణం అయితే టీటా కోణానికి సంయుగ్మ కోణం ఏంటి మిత్రులారా? 360 మైనస్ టీటా 360 మైనస్ టీటా నోట్. సో అయితే ఇలా మనకు టీటా కోణానికి సంయుగ్మ కోణం అన్నప్పుడు ఇప్పుడు 360 డిగ్రీలు వచ్చే విధంగా మనం రాసేటువంటి ప్రతిదీ కూడా చూడండి 120 డిగ్రీలు 240 డిగ్రీస్ ఒక పేర్. నెక్స్ట్ 180 డిగ్రీస్ 180 డిగ్రీస్. నెక్స్ట్ 170 డిగ్రీస్ 190 డిగ్రీస్. సో నెక్స్ట్ 220 డిగ్రీస్ 140 డిగ్రీస్ 215 డిగ్రీస్ 215 డిగ్రీస్ పేర్. దీనికి పేర్ మనకు 145 డిగ్రీస్. సో ఇలా అంటే ఇలాంటి జతలన్నిటినీ కూడా మనం ఏం చెప్పచ్చు అంటే సంయుగ్మ కోణాల జతలు లేదా సంపూర్ణ కోణాల జతలు అని చెప్పి చెప్పవచ్చు. అదే ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు మనం సో 175 డిగ్రీల యొక్క సంయుగ్మ కోణం. సో 175 డిగ్రీలకి సంయుగ్మ కోణం ఎంత అంటే 360 మైనస్ 175 అంటే 185 డిగ్రీస్ 185 డిగ్రీస్ తీసివేస్తే, అలాగే 180 డిగ్రీల యొక్క సంయుగ్మ కోణం. సో 360 డిగ్రీలు మైనస్ 180 డిగ్రీలు ఈజ్ ఈక్వల్స్ టు 180. అయితే మిత్రులారా ఇప్పుడు రెండు కోణాల మధ్య నిష్పత్తి (9:7) అయితే సంయుగ్మ కోణాలు విలువ. ఇక్కడ కోణాల మధ్య నిష్పత్తి అన్నాడు, సంయుగ్మ కోణాలు అన్నాడు. క్వశ్చన్లో చూడండి, రెండు సంయుగ్మ కోణాలు అని చెప్పకపోయినా మనకు అటు సంయుగ్మ కోణాలు కనుక్కోమన్నాడు. కాబట్టి 9:7 వాల్యూ ఎంత అంటే 360 డిగ్రీస్. సో ఇది రెండు కూడా 9:7 అనేది మనకు 16 భాగాలు 360 డిగ్రీలు. సో ఇప్పుడు చూడండి, రెండింటిని సపరేట్ చేస్తున్నా 16 భాగాలు 360 డిగ్రీలు. ఇప్పుడు 9 భాగాల విలువ ఒకటి కనుక్కోవాలి, 7 భాగాల విలువ మరొకటి కనుక్కోవాలి. సో 360 ఇంటూ 9/16, 360 ఇంటూ 7/16. చూడండి 4తో పోతుంది మిత్రులారా. 4 4ల 16, 4 90ల, 4 4ల 4 90ల. చూడండి మిత్రులారా, 9 9ల 81/4, 9 ఏళ్ళ 63, 0/4. ఇప్పుడు 4తో క్యాన్సిల్ చేద్దాం మిత్రులారా. 4 2ల 8 పోదు, 0 తీసుకున్నాం అంటే ఇక్కడ 0 తీసుకోవాలి. సో 0 తీసుకున్నప్పుడు 2.5 అంటే 202 డిగ్రీల 5 మినిట్లు. ఇక్కడ చూడండి 4 1ల 4, 2 మిగిలి ఉంటుంది 23, 4 5ల 20, 3 మిగులుతుంది 4 ఏళ్ళ. సో 157 డిగ్రీస్ 0.5 ఇలా తీసేసుకోవచ్చు. అంటే రెండు విలువల్ని కూడా మనం ఈ విధంగా కనుక్కోవడం అనేటువంటిది జరుగుతుంది మిత్రులారా.